నమస్తే అందరికీ. నేను మీ వింటేజ్ అమ్మాయి. నేనైతే ఈరోజు ఒక కొత్త వ్లాగ్‌తో మీ అందరి ముందుకొచ్చాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్ పెడితే చాలామంది యూఎస్ ఎక్స్‌పీరియన్సెస్ మీద వ్లాగ్ చేయమని అడిగారండి. సో, నేనైతే మొత్తం ఒక 10 పాయింట్స్‌ని గ్యాదర్ చేసుకున్నాను. ఆల్సో నేను మాస్క్ పెట్టుకొని వ్లాగ్స్ చేస్తున్నందుకు ఐయామ్ సో సారీ. బట్ మీరందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఐయామ్ సో థాంక్‌ఫుల్. సో, వితౌట్ ఎనీ లేట్ వీడియోలోకెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు నా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, థంబ్‌నెయిల్ అయితే చూసారు గదా! విలేజ్ టు విదేశీ. ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది నాలాగా విలేజెస్ నుంచి ఇక్కడ యూఎస్ ఆర్ యూకే ఎక్కడైనా అబ్రాడ్స్‌కొచ్చుంటారు. సో, వాళ్ళందరూ ఫీల్ అయ్యేదేంటంటే, మనం అసలు ఇక్కడ సస్టైన్ అవ్వగలమా? మనం ఏ లైఫ్ స్టైల్ ఎప్పుడు చూడలేదు అని అనుకుంటూ ఉంటారు. సో, అందరికీ చాలా చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయితే జరుగుంటాయి. సో, నా వైపు నుంచి నా కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని నేను షేర్ చేసుకుంటాను. బికాజ్ యూఎస్ అనేది విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక పెద్ద డ్రీమ్. ఎందుకంటే వాళ్ళు బయట ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యి ఉండరు. ఎక్కువ చూసుండరు. ఈ రోజుల్లో చాలామంది బయటికెళ్ళి జాబ్స్ అయితే చేస్తున్నారు. ఒక అగ్రికల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి నెట్‌వర్క్స్ చాలా అయితే తక్కువుంటాయి. అలాంటి వాళ్ళు బయటకొచ్చి సస్టైన్ అవ్వడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎగ్జాక్ట్‌లీ నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఏదైతే అయ్యిందో యూఎస్‌కొచ్చే ముందు ఆర్ యూఎస్‌కొచ్చిన తర్వాత 2 ఇయర్స్‌లో అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో, ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి నేను యూఎస్ ఎందుకొచ్చాను? అసలు ఆ థాట్ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? నిజం చెప్పాలంటే నేనెప్పుడు యూఎస్ వద్దాం అనుకోలేదండి. ఎందుకంటే ఆ టైంలో నా ఫ్యామిలీ సిట్యుయేషన్ నా అబ్రాడ్ ఎడ్యుకేషన్‌కి అఫోర్డ్ చేసే సిట్యుయేషన్‌లో అయితే అస్సలు లేదు. సో, నాకొచ్చిన ప్లేస్‌మెంట్ జాబ్‌తోనే నేను కంటిన్యూ చేద్దాం ఇండియాలో అనుకున్నాను. బట్ అక్కడ వర్కింగ్ ప్లేస్‌లో ఉన్నప్పుడు మా రూమ్‌మేట్స్ ఎవరైతే యూఎస్‌కి ట్రై చేస్తున్నారో వాళ్ళు నాతో మాట్లాడారు. అప్పుడు నేను అనుకున్నాను, సో, మనం కూడా ట్రై చేద్దాం. వస్తే వచ్చింది లేకపోతే లేదు అని. సో, అలాగా సింపుల్‌గా నా జర్నీ అయితే యూఎస్‌కి స్టార్ట్ అయింది. దెన్ ఎగ్జామ్స్ రాసి అలా నేనైతే యూఎస్ వచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఐ ఫేస్డ్ వైల్ కమింగ్. యూఎస్ వచ్చే ముందు నేనేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఖచ్చితంగా దీని గురించి చెప్పాలి. ఫస్ట్ వన్ అయితే లోన్ అండి. ఎడ్యుకేషనల్ లోన్. ఇది చాలా అంటే చాలా కష్టపడ్డాను. అంతా అప్పటికప్పుడు అనుకోవడం వల్ల వెంటనే చేసేసుకోవాల్సొచ్చింది ప్రాసెస్. సో, ఆ టైంలో మున్సిపాలిటీ ఓరియెంటెడ్ చూసుకున్నా చాలా టైం పడుతుంది హోమ్ లోన్ మీద. అలాగే మా మమ్మీ, డ్యాడీ అంతా ఫార్మింగ్ రిలేటెడ్ ఉంది. సో, అట్లా పొలాల మీద తీసుకోవాలన్నా గానీ టైం పడతదన్నారు. అంతా హరీ అయిపోయింది. మళ్ళా లేట్ అయిపోతే నాకు కాలేజ్ అడ్మిషన్స్ పోతాయి అని చెప్పారు. సో, ఆ టైంలో నా కజిన్, నా పెదనాన్న కొడుకు, మా అన్నయ్య తన ఎంప్లాయ్‌మెంట్ పెట్టి నాకు ఎడ్యుకేషనల్ లోన్ అయితే ఇచ్చారు. సో, ఆ లోన్ తీసుకొనే నేనైతే యూఎస్ వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్ రవి అన్న. రిలేటివ్స్ అంటే చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు అని అంటుంటారు కదా! బట్ కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కష్టంలో నుంచి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఆల్సో ఐ యామ్ ద ఫస్ట్ వన్ ఇన్ మై ఫ్యామిలీ టు కమ్ అబ్రాడ్. సో, ఖచ్చితంగా అందరి సపోర్ట్ నాకున్నింది ఆ టైంలో. ఫస్ట్ వన్ కాబట్టి అందరూ సపోర్ట్ చేశారు వెళ్ళమని. నెక్స్ట్ వచ్చేసరికి నా కాలేజ్ అండ్ అకామిడేషన్ ఎక్స్‌పీరియన్సెస్ అండి. కాలేజ్ అయితే నాకు యూఎన్‌టీ వచ్చిందండి టెక్సాస్‌లో. సో, నేను ఆ కాలేజ్‌లో అయితే ఎక్కువ రోజులు అస్సలు లేను. వెంటనే కాలేజ్ చేంజ్ అయిపోయాను. బికాజ్ నాకొచ్చిన తర్వాత అర్థమైందేందంటే ఖచ్చితంగా నేను అఫోర్డ్ చేయలేను. నా పేరెంట్స్ కూడా అఫోర్డ్ చేయలేరు ఆ ఫీ అని చెప్పేసి. సో, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ ఫీ. ఫీ వల్లనే నేను చేంజ్ అయిపోయాను. అండ్ ఇంకొకటి నాకక్కడ అకామిడేషన్ అంత మంచిగా అనిపించలేదు. సో, కొత్తలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కాలేజ్ చేంజ్ అవ్వడం, అకామిడేషన్ నచ్చలేదు అనే ఒక సిల్లీ రీజన్ కూడా నేను తీసుకున్నాను. సో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో, ఎవరైతే ఇట్లా అనుకుంటారో, ఫేస్ చేస్తారో బెటర్ మీరు కొంచెం టైం తీసుకొని ఆలోచించండి. హర్రీ బర్రీగా ఏ ఐడియాస్ ఎవ్వరిచ్చినా తీసుకోవద్దు. ఆల్సో మీరు కూడా ఆ టైంలో అలాంటి డెసిషన్స్ అస్సలు తీసుకోవద్దు. మీకు కన్ఫర్మ్‌గా లేదు, నా వల్ల కాదు అనుకుంటేనే దెన్ మీరు చేంజ్ అవ్వండి. సో, యాహ్! సో, కాలేజ్ అలా చేంజ్ అవ్వడం వల్ల అక్కడి నుంచి నేనైతే హ్యూస్టన్‌కి మూవ్ అయ్యానండి. ఇక్కడ హ్యూస్టన్‌లో వన్ ఆఫ్ మై విలేజ్ ఫ్రెండ్ ఉండేవాళ్ళు. సో, పేరెంట్స్ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. బికాజ్ నేను తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నానని. నెక్స్ట్ వచ్చేసరికి మనీ మేనేజ్‌మెంట్. యూఎస్ రాగానే మనీ మేనేజ్‌మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది ఖచ్చితంగా అందరికీ. బట్ హౌ ఐ మేనేజ్డ్ అంటే కాలేజ్ అయితే చేంజ్ అయిపోయాను కాబట్టి ఫీజ్ ఒకేసారి అయితే పే చేసే పని లేదు. సో, నేను ఇన్‌స్టాల్‌మెంట్స్ వైస్‌గా ఫీజ్ పే చేసేదాన్ని ఉన్న ఎడ్యుకేషన్ లోన్‌లో నుంచి.
ఆల్సో నాకు బిగినింగ్‌లోనే నాకంత వర్క్ రిలేటెడ్ నాకేమీ దొరకలేదు. ఉన్న లోన్ మనీనే నేను మంత్లీ యూజ్ చేసుకునేదాన్ని. అందరూ అనేవాళ్ళు, "ఈ మాత్రం దానికి యూఎస్ ఎళ్ళావు, ఈ మాత్రం దానికి యూఎస్ ఎళ్ళావు" అని జెప్పేసి. బట్ ఇక్కడ నేనెంత ట్రై జేస్తున్నానో, ఎంత కష్టపడుతున్నానో ఆ టైంలో నాకే దెలుసు. సో, చాలామంది ఇలాంటి సిట్యుయేషన్‌కి కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. మనలాంటి వాళ్ళకి యూఎస్ పనికిరాదు, డబ్బులు లేకుండా యూఎస్ రాకూడదు అని చెప్పి నాకు గట్టిగా ఇట్లా అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకుంటే ఎందుకెళ్ళావు అంటారేమో అని భయం. సో, అంతా నాలోనే పెట్టేసుకొని చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను. చాలా ఫీల్ అయ్యాను. ఈవెన్ ఎవరికీ షేర్ చేసుకోవాలని ఆ టైంలో అనిపిచ్చదు. ఆల్సో అదే లోన్ అమౌంట్‌లో నేను స్టార్టింగ్ 4 మంత్స్ ఆఫ్ అకామోడేషన్ అండ్ ఆల్సో నా గ్రోసరీస్, నా బిల్స్ అన్నీ పోగా, నా 4 మంత్స్ ఫీ పోగా అండ్ అదే మనీని నేను ఇండియాలో నా షాపింగ్స్‌కి, నా డెబ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మనీతోనే క్లియర్ చేశాను. బికాజ్ అక్కడ ఇంట్రెస్ట్ వేరు, ఇక్కడ ఇంట్రెస్ట్ వేరు కదా! సో, అట్‌లీస్ట్ ఒక్క దగ్గరన్నా మొత్తం కంప్లీట్‌గా పోతాయని చెప్పేసి నేను ఆ మనీతో డెబ్ట్స్‌ని పే చేసి, నా షాపింగ్స్‌కి కూడా అవే యూజ్ చేసుకున్నాను. సో, వచ్చే ముందు ఎవరి దగ్గరైతే తీసుకున్నానో వాళ్ళందరికీ రీపే చేసే నేను ఫ్లైట్ ఎక్కాను. లిటరల్లీ ఫ్లైట్ ఇంకో 2 అవర్స్‌లో ఉందన్నప్పుడు కూడా నేను అందరికీ ఎవరెవరికి ఏం మనీ ఇవ్వాలి అనేది చూసుకుంటూ ఉన్నాను. నా లోన్ అమౌంట్ నాకు పడిన తర్వాత. సో, అట్లా అంత కష్టంతో నేనైతే యూఎస్ వచ్చాను. ఇట్లా డాలర్ డ్రీమ్ ఉన్న వాళ్ళందరూ చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూసాను. ఆల్సో నేను చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని. సో, హోప్ యూ గైస్ ఆర్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి హౌ పీపుల్ థింక్ ఇఫ్ యూ ఆర్ ఇన్ యూఎస్. మనం యూఎస్‌లో ఉంటే పీపుల్ మన గురించి ఏమనుకుంటారు? ఈ క్వెషన్ చాలామంది నన్ను అడగమన్నారు వ్లాగ్‌లో. ఆల్సో షేర్ చేయమన్నారు కొన్ని ఎక్స్‌పీరియన్సెస్‌ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్‌లో ఉంటున్న వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు. డిస్కరేజ్ అయితే అస్సలు చేయొద్దు. ఆల్సో ఏదన్నా కష్టమొస్తే మేము మా బాధని షేర్ చేసుకోవాలనుకుంటాము. మేము కంప్లెయింట్ చేయాలని అనుకోము. సో, మేమేదైతే సఫర్ అవుతున్నామో అది షేర్ చేసుకుందామని మేమనుకుంటాం. బట్ అది కంప్లెయింట్ లాగా తీసుకుంటారందరూ. వాళ్ళంటారు, "ఈ మాత్రం దానికి ఎందుకెళ్ళావు యూఎస్? అవసరమా? ఈ మాత్రం దానికి నువ్వెందుకెళ్ళావు?" సో, ఎవరైనా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తది. ఇప్పుడు మీ మాట వినలేదు, చెప్పినా కానీ వినకుండా వెళ్లారు అంటే, మీ మీద నమ్మకం లేనట్టు కాదు. కొంతమంది ఎక్స్‌పీరియన్స్ అయితేనే వాళ్ళు తెలుసుకుంటారు కదా! సో, మేబీ చాలామంది అలానే ఉంటారు. ఏదైనా ఒక వే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వేలో ఒక్కళ్ళన్నా నడుస్తారు. వేనే మూసేస్తే ఎవరు రారు కదా! నెక్స్ట్ వచ్చేసరికి వై లివింగ్ ఎలోన్? మీరెందుకు ఎలోన్‌గా ఉంటున్నారని చాలామంది నన్నడిగారు. యాక్చువల్లీ నేను అలోన్‌గా ఉండాలనుకోలేదు. నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది అంతే. వన్ ఆఫ్ మై రూమ్‌మేట్ తను సడెన్‌గా స్టెప్ ఔట్ అవ్వాల్సొచ్చింది. సో, ఇంకొక రూమ్‌మేట్ దొరకకపోవడం వల్ల వాళ్ళ రెంట్ వాళ్ళే పే చేశారు. నా రెంట్ నేను పే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ అప్లికేషన్స్. ఇప్పుడు ఇంకా మాస్టర్స్ అయిపోయింది కాబట్టి 2 ఇయర్స్. కరెంట్‌లీ నేనైతే ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అండ్ ఆల్సో సాఫ్ట్‌వేర్ డెవలపర్ రోల్స్‌కి అప్లికేషన్స్ అయితే ఏస్తూ ఉన్నాను. ఆల్సో ఎవరన్నా రిఫరల్ ఆపర్చునిటీ ఉంటే షేర్ చేయాలని అనుకుంటే కామెంట్స్‌లో షేర్ చేయండి. ఎవరో కొంతమంది కన్నా యూజ్ అవుతది. సో, ఐల్ బీ హ్యాపీ ఫర్ దెమ్. సో, హౌ యూ మేనేజ్ వర్క్స్? ఈ క్వెషన్ నన్ను చాలామంది అడిగారు. ఉన్న 24 అవర్స్ ఏ డే ఇన్ మై లైఫ్ ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను. బట్ ఇప్పుడైతే ఓరల్‌గా గూడా మీకు చెప్తాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను జాబ్ అప్లికేషన్స్ యేసుకుంటాను. తర్వాత ఐల్ గో విత్ బ్రేక్‌ఫాస్ట్. ఆల్సో లంచ్ కుక్ చేసుకుంటాను. వర్క్‌కెళ్ళిపోతాను. ఈవినింగ్ నేనొచ్చేసరికి కొంచెం లేట్ అవుతది. సో, రాగానే మళ్ళా ఫ్రెష్ అయిపోయి డిన్నర్ అయితే కుక్ చేసుకుంటాను. సో, నెక్స్ట్ వచ్చేసరికి బిల్డింగ్ నెట్‌వర్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్ యూఎస్‌లో. బట్ నాకైతే అస్సలు నెట్‌వర్కే లేదండి. ఇట్లా ఫింగర్స్ మీద కౌంట్ చేసినా నాకు తెలిసిన వాళ్ళు రారు. ఈ మధ్య త్రూ ఇన్‌స్టాగ్రామ్ నాకైతే కొంతమంది పరిచయమయ్యారు. ఇక్కడ క్రెడిట్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో నెట్‌వర్క్స్ కూడా అంత ఇంపార్టెంట్ అని విన్నాను. మీరైతే అట్లా అస్సలు ఉండొద్దు. నెట్‌వర్క్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళైనా, ఆల్రెడీ ఉంటున్న వాళ్ళైనా అందరితో అందరు మాట్లాడండి. సో, ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక యూజ్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇది మన కంట్రీ కాదు. ఆల్సో నా యూఎస్ జర్నీ ఆర్ నా 2 ఇయర్స్ ఆఫ్ యూఎస్ లైఫ్‌లో నా పేరెంట్స్ హ్యాండ్ అయితే చాలానే ఉంది. ఎందుకంటే ఇది మొత్తం అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్సే గదా! వాళ్ళే గనక నన్ను చదివిపిచ్చకపోయి ఉంటే నేను ఇంతవరకు అస్సలొచ్చేదాన్ని గాదు. అందరూ అంటారు ఒక జాబొస్తే సరిపోతది. ఏముంది మొత్తం క్లియర్ అయిపోతాయి, మొత్తం క్లియర్ అయిపోతాయి. ఓకే. జాబొస్తే క్లియర్ అయిపోతాయి. బట్ జాబ్ రాకపోతే ఏంటి?
నేను నెగెటివ్‌గా మాట్లాడాలని అనుకోవట్లేదు. బట్ మనీ విషయంలో మనం అలా ఆలోచించడమే కరెక్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్. అది తెలిసి కూడా నా మీద నమ్మకంతో నన్నింత ధైర్యంగా పంపించారు. నేను అది ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను. మా ఫాదర్ ఎప్పుడూ అంటూ ఉంటారు, "ఆ అమ్మాయి అంత దూరం వెళ్లి కష్టపడుతుంది. అనవసరంగా పంపించాను. ఇంతవరకు ఇండియా కూడా రాలేదు తను మమ్మల్ని చూడటానికి" అని. నాలాగా చాలామంది ఇక్కడ ఖచ్చితంగా ఉండే ఉంటారు. బట్ ఎవ్వరి స్టోరీ వాళ్ళకి ఎమోషనల్‌గా ఉంటది కదా! చాలామంది ఫాదర్స్ వాళ్ళ సన్స్ ఆర్ డాటర్స్‌ని చాలా కష్టపడి చదివిచ్చుంటారు కదా! ఓన్లీ చదువు అసెట్‌గా ఉండేవాళ్ళు చాలా మందుంటారు. ఫైనల్లీ ఐ వాంట్ టు సే ఈస్ట్ ఉంటే వెస్ట్ ఉంటది. అప్స్ ఉంటే ఖచ్చితంగా డౌన్స్ గూడా ఉంటాయి. ఎవ్వరు కూడా అస్సలు సఫర్ అవ్వద్దు. ఒకవేళ సఫర్ అవుతున్నా దాని నుంచి త్వరగా బయటికైతే వచ్చి ఏం చేస్తే సార్ట్ ఔట్ అవుతుందో దాని మీదనే వర్క్ చేయండి. ట్రై హార్డ్ అండ్ బీ పాజిటివ్. ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా అబ్రాడ్‌లో ఉన్నట్లయితే ఈ వీడియోకి మీరు కనెక్ట్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.